మాత, నాకు తెలుసు మీరు దిగులు పడుతున్నారని. ఈ సమయంలో మీరు సంతోషంగా ఉండాలి కదా. సంతోషి భర్త ఆమెకు చేరువవుతున్నారుగా. ఒప్పుకుంటాను, ఇప్పుడు సంతోషి శరీరంలో మరొకరి ఆత్మ ఉందని. తన శరీరంలో తను తిరిగి ప్రవేశించినప్పుడు ఆమె ఎంతో సంతోషపడుతుంది కదా. లేదు గోమాత, ఇది సంతోషించాల్సిన విషయం ఏమాత్రం కాదు. ఎందుకంటే సంతోషి ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు ఆమెకు భవిష్యత్తులో సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. అవును మాత, మీరన్నది ముమ్మాటికి నిజం. మనం బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి వారిని వేడుకోవచ్చు, లేక సంతోషి జీవితం సఫలీకృతం అవ్వడానికి వారికి సహాయం చేయవచ్చు. అవును, మనం ఈ కార్యం శీఘ్రమే చేయాలి. ఈమె సంతోషి కాదు. ఒకవేళ వీరిద్దరి మధ్య సంబంధం ముడిపడిందంటే అనర్థం జరిగిపోతుంది. ప్రణామాలు సంతోషి మాత. మాత, చెప్పండి, మీరు నన్ను ఆవాహన చేసినందుకు గల కారణం? కామదేవ, మీరు నా భక్తురాలు సంతోషిని, ఆమె భర్తని ఇప్పుడు ఏకం కాకుండా ఆపాలి. కానీ మాత, ఒకవేళ నేను అలా చేస్తే దానివల్ల నా అస్తిత్వానికే భంగం కలుగుతుంది. సమస్త సృష్టికి తెలుసు నా కార్యం మానవుల మనస్సులో ప్రేమవాంఛను జాగృతం చేయడమే. మీరు నా విన్నపాన్ని స్వీకరించకపోతే ఘోర అనర్థం జరిగిపోతుంది. నా భక్తురాలికి ఆమె భర్తకి మధ్య ఈ ప్రేమ ప్రవాహం విధాత లిఖితం కాదు. నిజానికిది మన దేవలోక తప్పిదం. మాత, వివరంగా తెలియజేయండి. మీరన్నది సత్యమే దేవి సంతోషి. ఈ మహిళ అంతిమ సమయం ఇంకా రానేలేదు. యమధర్మరాజా, ఏదో ఒక విధంగా కాసేపటి కోసం సంతోషి మృత శరీరాన్ని సురక్షితం చేయండి. సంతోషి ప్రవర్తనలో మార్పు వచ్చింది మాత. ఎందుకంటే ఆమెలో ఉన్నది సంతోషి ఆత్మ కాదు, ఆమెలో మరొకరి ఆత్మ ఉంది దేవి. అందుచేత కామదేవ, దయచేసి ఈ అనర్థం జరగకుండా ఆపండి. లేదంటే సంబంధాల పవిత్రతకు భంగం కలుగుతుంది. ఎందుకంటే సంతోషి శరీరంలో వేరొకరి ఆత్మ ఉంది. ఈ రోజు ప్రపంచం మొత్తం యోగా చేస్తుంది. దేశంలోని అన్ని పట్టణాల్లో, పల్లెల్లో యోగా శిబిరాలు వెలిశాయి. అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని విజువల్స్ చూద్దాం. మరోపక్క యుద్ధ నౌక INS విరాట్ పైన నావికా దళం చేస్తున్న యోగా విన్యాసాన్ని చూద్దాం. పెదబాబు గారు నమస్తే. అరే అమ్మ మీరా, నమస్కారం నమస్కారం. రండి రండి రండి. మీరు చాలా కాలం తర్వాత మా ఇంటికి వచ్చారు. మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. టిఫిన్. అతిథులు వస్తున్నారని ముందే ఎందుకు చెప్పలేదు? అందరికీ ఒకేసారి టిఫిన్ చేసేదాని కదా, ఇప్పుడు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళాలి. సరే కూర్చోండి, ఇప్పుడే తీసుకొస్తా. సంతోషి, అమ్మాయివిడ మీ నాన్నమ్మ గారు. అవునా, నాకు గుర్తులేదే. బాబుగారు, మా సంతోషికి ఏమైంది? జ్ఞాపక శక్తి కోల్పోయిందా? లేదు లేదు అమ్మా, అలాంటిదేం లేదు. తను జ్ఞాపక శక్తి కోల్పోలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, కొన్ని విషయాలు తను మరిచిపోయింది. ఏమండి, నాకెందుకో అనిపిస్తోంది సంతోషికి పాత విషయాలు గుర్తు చేయడానికి
మనం ఏమన్నా చెయ్యాలి. విద్య కొన్ని రోజుల పాటు మన సంతోషిని తన పుట్టింటికి పంపిస్తే ఎలా ఉంటుంది? అక్కడే పుట్టి పెరిగింది కదా, ఆ వాతావరణంలో ఉంటే ఇంట్లో వాళ్ళని చూస్తే బహుశా తన జ్ఞాపశక్తి తిరిగి త్వరగా పొందగలదేమో. మంచి ఐడియా. వేరే చోటికి వెళ్తే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కదా. సరే నానమ్మ, చూడండి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే సామాన్లు తీసుకొచ్చేస్తాను. ఓ డ్రైవర్, సిద్ధంగా ఉంటూ పుట్టింటికి వెళ్ళాలి. డ్రైవర్ ఎవ్వరూ రారు. ఫ్రీగా కార్లేం లేవిక్కడ. మీ ఇంటికి వెళ్తుంది నువ్వు కాబట్టి నీ ఏర్పాట్లు నువ్వే చూసుకో. ఏం చేస్తున్నావు సంతోష్ నువ్వు? నా పుట్టింటికి వెళ్ళే ఏర్పాట్లు. ఏంటి, నేను ఇలాగే వెళ్తానా? నువ్వైతే ఇలాంటి పెద్ద పెద్ద నగలు వేసుకుంటావు. హాయ్, నిజానికి నీ నగలు చాలా బాగుంటాయి తెలుసా, నాకు ఇష్టం. అందుకే వెళ్ళి నీ ఖజానాలో నుంచి కొన్ని నగలు తీసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు. చూస్తావా, దాచి దాచి నీ నగలు పాడైపోయాయి కదా, పంచుకొని పెట్టుకుంటే ఈ నగలు ఎంత అందంగా ఉంటాయో అందరికి తెలుస్తుంది కూడాను. అయినా పుట్టింటికి నేను డబ్బులు తీసుకెళ్లకుండా ఎలా వెళ్ళను? డబ్బు అవసరం ఉంటుందిగా. మావయ్య తను చూడండి, మీ హైట్ ప్రకారం చూస్తే మీ వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. నాకెందుకో మీ వెయిట్ తగ్గినట్టు అనిపించడం లేదు. అంతేకాదు, మీరు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. చూడండి, మీకు ప్రాణాపాయ స్థితి వచ్చేంత వరకు కూడా గవర్నమెంట్ ఎలాంటి చర్య తీసుకోదు. సరే, ఓ పని చేయండి, ఈయనని ఇంకొక 2-3 రోజులు నిరాహార దీక్ష చేయనివ్వండి. 3 రోజులేం కర్మ, ఇంకో 30 రోజులైనా పెద్ద మామయ్య గారి ఆరోగ్యం పాడు కాదు. ఎందుకంటే ఆయన్ని ఆరోగ్యంగా చూసుకునే బాధ్యత నాది. అరే వదలండి. జరగండి జరగండి, ఇది నా మనవరాలు సంతోషి. ఇక రోజంతా ఇక్కడే నిలబడతారా ఏంటి? జరగండి, వెళ్ళండి. మొత్తం నగల దుకాణం వేసుకొచ్చేసినట్టుందే. జరగండి. తాను వెళ్తాన్ని పట్టుపట్టింది, ఇంకేం చేస్తాం? నేను ఆ దేవుణ్ణి ప్రార్థించేదల్లా ఒక్కటే, భగవంతుడు సంతోషిని కాపాడాలి.